హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. రీసెంట్‌గా మరి మా ఇంట్లో అయితే ఒక శుభకార్యం జరిగిందండి. అంటే మా ఇంట్లో కాకపోయినా మరి మా పెద్ద అత్తయ్య గారి మనవరాలకైతే శ్రీమంతం జరిపించాము. వరుసకు నాకు మేనకోడలవుతుంది. మరి మా ఇంట్లో జరిగినట్టే గదండీ! మరి ఆ వేడుక ఎలా జరిగిందో ఏంటో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీశాను. శ్రీమంతం అంటేనే ఆడవాళ్ళు జరిపించే వేడుక గదండీ! మన ఆడవాళ్ళదే కదా! వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత అక్కడ కావాల్సినవన్నీ పెట్టేశారు. మరి ప్రేయర్ అయితే ముందు జరిపించుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నీ లోగిట నీ భార్య పనికి ద్రాక్షవల్లి వలె ఉండేది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె నుండిరి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుతా చూసును. నీ పిల్లలను నీవు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పేపర్లో ఒక తండ్రి మీకే స్తుతులు స్తోత్రము నాయన. గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడి మీ యొక్క పరిశుద్ధ రేఖల చోట్ల భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సజీవులే కదా నన్ను స్థితించలేని సర్వించిన దేవా, సజీవుల లెక్కలో ఉంచిన దేవా, నువ్వు ఏ బిడ్డనైతే నిర్ణయించి ఉంచావో నా తండ్రి, నీ లేఖ రక్షకుడు అతి త్వరలో రానున్నమయ్యే శ్రీకృష్ణ ప్రభు యొక్క నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రీమంతం అంటున్నారు. మరి డెకరేషను ఇంకా మరి అలంకరణలు అలాంటివి ఏమీ కనిపించట్లేదని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడికొచ్చిన ఆడవాళ్ళందరి నవ్వులు చాలండి. అవే మాకు డెకరేషను. ఇంకా మరి వాళ్ళు చల్లని చేతులతోటి మరి దీవెనలు ఇస్తారు కదా పాపకి. అదే అలంకరణనైతే మాకు సరిపెట్టేసుకున్నాము. ఇంతకు మించిన అలంకరణ, డెకరేషన్ అంటూ ఏముంటుందండి. ఇక్కడికొచ్చిన ముత్తైదులందరూ చక్కగా మరి వాళ్ళ చల్లని చూపులతో మరి బిడ్డ వైపు అలా చూస్తూ ఉంటే మరి అక్కడ ఇంకా ఏమీ అవసరం లేదనే నాకు అనిపించిందండి. చూడ్డానికైతే మరి ఇంతకన్నా ఏం కావాలనిపించిందండి. ఒక్కసారిగా మరి వీళ్ళందరినీ ఆడవాళ్ళందరినీ ఇలా చూసేసరికైతే మనసైతే నాకు చాలా సంతోషంతోటైతే నిండిపోయింది. మరి ఇక్కడికి కావాల్సినవన్నీ తీసుకొని అయితే మరి అందరూ వచ్చేసారు. బంధువులు, స్నేహితులు, మరి చుట్టుపక్కల ఇరుగు పొరుగు ఉంటారు కదండీ! వాళ్ళందరి సమక్షంలో అయితే మరి పాపకైతే శ్రీమంతం జరిపించారు. అత్తవారింటి దగ్గర నుంచి అయితే మరి అమ్మవారింటికి తీసుకెళ్ళడానికి శ్రీమంతం జరిపించి అయితే తీసుకెళ్తారు. మొదటగా అయితే అత్తయ్య అయితే గంధం రాశారు. తర్వాత మరి వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు అయితే మరి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. తర్వాత పాప వాళ్ళ అమ్మ, నాన్న కూడా మరి బ్లెస్సింగ్స్ ఇస్తారు. వేడుకకు వచ్చేవాళ్ళు మరి వచ్చేటప్పుడు మరి ఒత్తి చేతులతోనే రారండి. స్వీట్స్ అనో, పళ్ళు, అలాగే పువ్వులు అవి తీసుకొస్తారు. గాజులు కూడా తీసుకొస్తారు కొంతమంది అయితే. ఇక అవన్నిటిలో నుంచి అయితే మరి కొన్ని అయితే తీసి పాప ముందైతే అలా పెట్టి మరి కొన్ని మరి స్వీట్స్, అలాగే ఫ్రూట్స్, గాజులు కూడా పెట్టారు. ఇవన్నీ మరి ఆడవాళ్ళు మరి అక్షింతలు వేసి బ్లెస్సింగ్ ఇచ్చేటప్పుడు అయితే మరి ఆ పాపకైతే గాజులు వేస్తారు. తెలిసిందే కదండి, చెప్పనవసరం లేదు. శ్రీమంతం అంటే అందరికీ తెలిసిందే. కానీ నాకే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎవరి శ్రీమంతానికి ఎప్పుడూ వెళ్ళలేదు. మా మేనకోడల శ్రీమంతానికి వచ్చాను. ఫుల్ హ్యాపీగా అయితే మరి నేను ఈ వేడుకను చూస్తూ అలానే ఉండిపోయాను. ఇంకా మరి వచ్చిన వాళ్ళు 2 గాజులు వేస్తారు. అలాగే మరి పాపకి నోట్లో తీపి చేయడానికి ఏదో ఒకటి స్వీటో, ఫ్రూటో ఏదో ఒకటి తినిపిస్తారు. గంధం పూస్తారు. ఇవన్నీ చూడడానికైతే మరి నాకు చెప్పడానికి మాటలు రావట్లేదండి. అంతలా మరి సంతోషం అనిపించింది. పాప వాళ్ళ అమ్మ, నాన్న అంటే నాకు అన్నయ్య, వదిన అవుతారన్నమాట. తల్లిదండ్రి కూడా మరి బ్లెస్ చేసిన తర్వాత మిగతా మరి పెద్దవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు కూడా మరి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు పాపకి. తల్లిని, తండ్రిని మరి మించింది ఇంకా ఏమీ లేదు కదండీ! మరి ముందైతే వాళ్ళ అత్తయ్య, మామయ్య గారు బ్లెస్ చేశారు. తర్వాత వాళ్ళ అమ్మ, నాన్న. ఆ తర్వాత అయితే మరి మూడోదిగా అత్తయ్య అయితే మరి పాపకి బ్లెస్సింగ్ ఇచ్చారు. అంటే అక్షింతలు వేశారు, గంధం పూశారు, గాజులు కూడా వేశారు. కోసం చెప్తున్నాను అనుకుంటారు కానండి, అత్తయ్య ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని విషయాల్లోనూ ముందు అలా పెట్టి అయితే మరి అత్తయ్యతోనైతే అక్కడ జరగవలసిన వేడుక అంతా కూడా ముందు అత్తయ్య చేతుల మీదుగా జరిపించేస్తారు. ఏ వేడుకకి వెళ్ళినా అత్తయ్యని అక్కడ పెడతారండి. నాకు చాలా సంతోషం అలా చేయడం. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు కదా, కడుపు చలవ ఉంటుందని పెద్దవాళ్ళతో అలా చేపిస్తారు మా విలేజ్‌లోనే కాదండి, ఎక్కడైనా పెద్దవాళ్ళతోనే అలాంటి వేడుకలు ముందు జరిపిస్తారు. పాపనైతే తీసుకొచ్చి ఫస్ట్ ఆ కుర్చీలో అయితే కూర్చోబెట్టారు అత్తయ్య. తర్వాత అక్కడ కావాల్సినవన్నీ కూడా ఆమె చేతుల మీదే తీసుకొచ్చి ఒక్కొక్కటి అయితే బయట పెట్టారు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పెట్టారండి.
మరి పెద్దవాళ్ళ చేతుల మీదుగా జరిగితే మరి పాప అయితే మరి బండంటి బిడ్డకి జన్మనిస్తుందని మరి పెద్దవాళ్ళు ఆచారం కదండీ! మరి వాళ్ళని బట్టే మనకు కూడా ఉంటాయి కదా! నమ్మకాలనేవి. మరి పెద్దవాళ్ళని బట్టే ప్రతీదీ కూడా మనకు కూడా అలా మరి వచ్చేస్తుంది అలవాటు. ఈ సాంప్రదాయాలు లేకుండా అసలు మనం ఏం పని చేయగలమండి? మన పెద్దవాళ్ళని బట్టే కదా అన్నీ అలా మనకి వరుసగా వచ్చేస్తాయి. ఏ వేడుక చేసినా గానీ పెద్దవాళ్ళు ఎలా నడిపిస్తే అలాగే నడుస్తాము. మన ఇష్టానికి ఏది చేయాలన్నా చేయలేమండి కొన్ని కొన్ని విషయాల్లో. ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఇలాంటి తంతులు జరిగేటప్పుడు పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్తేనే ఆ విధంగా చెయ్యాలి. మరి వాళ్ళని బట్టి మరి మనకి మంచి చెడ్డలనేవి తెలుస్తాయి గదండీ! కొన్ని కొన్ని సందర్భాల్లో మరి పెద్దవాళ్ళ మాటలు చాలా విలువైనవిగా ఉంటాయి. చాలా అమూల్యమైన రత్నాల మూటనైతే నాకనిపించింది. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. పాప వాళ్ళ మేనత్తలు, మేనమామలు మరి ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వన్ బై వన్ మరి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. నేను వీళ్ళందరినీ కూడా కవర్ చేస్తూ మరి మీకు చూపిచ్చేస్తూ ఉంటాను. మరి మీరు చూసేయండి. సరిగ్గా నా దగ్గరకొచ్చేటప్పటికి మ్యూజిక్ అలా ఆగిపోయిందండి. దాని టైం అయిపోయింది. అది ఆగిపోయింది. ఇంక మరి నేను కూడా మరి గంధం పూసేసి, అలాగే మరి అక్షింతలు వేసి, బ్లెస్సింగ్ ఇచ్చేసి, తనకొక ఫ్రూట్ అయితే నోట్లో పెట్టేసి, గాజులు గూడా వేసేసాను. మరి నేను గూడా వేసేసుకున్నాను. ఎవరు వేసుకోలేదండి. పాప వాళ్ళకిస్తుంది అప్పుడేసుకుంటారు. నేను మాత్రం ముందే వేసేసుకున్నాను. అబ్బో! నా ఆనందం అలా ఉందండి. అసలు చెప్పలేనసలు. ఎందుకంటారా? మరి నేను కూడా బ్లెస్సింగ్ ఇచ్చేసానంటే, నేను కూడా పెద్దవాళ్ళతో కలిసిపోయినట్టే గదండీ! ఇలాంటి వేడుకలకు పెద్దవాళ్ళే కదండీ బ్లెస్సింగ్ ఇచ్చేది. మరి నేను కూడా ఇచ్చానంటే అంతో ఇంతో సంతోషం లేకుండా ఎలా ఉంటుందండి? అంతో ఇంతో గదండీ! చాలా ఎక్కువే ఉంది. నాకైతే ఆ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంకా నా తర్వాత
తర్వాత అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బ్లెస్ చేశారు. ఇలాంటి అకేషన్స్‌కి వస్తే మనసు ఎంత బాగోలేకపోయినా గానీ, అక్కడ ఉన్న వాళ్ళందరిని చూసి ఒక్కసారిగా మరి సంతోషం వచ్చేస్తుందండి. ఇంకా మరి పాపకి కట్న కానుకలు అవి కూడా ఇస్తారండి అక్కడికొచ్చిన వాళ్ళు. మరి అవైతే రాసుకుంటున్నారు. గాజులు వేసే కార్యక్రమం ముగిసిన తర్వాత మరి ఇప్పుడు వచ్చిందండి నా మేనకోడలికి శ్రీమంతం కళ. మరి నిండుగా గాజులు అలా చేతుల నిండా ఉంటే అదేనండి పెద్ద అలంకరణ. వీటి ముందు ఎన్ని అలంకరణలు ఉన్నాయి ఇంకెందుకండి. ఆ మట్టి గాజుల్లో ఉన్న అందం వేటికొస్తుంది. అలంకరణలు ఏమీ లేకపోయినా నా కోడలికి ఎంత అందంగానో అనిపించింది ఆ గాజులతోటి ఆ అలంకరణ. ఇంకా బ్లెస్సింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఒక్కొక్క జాకెట్ పీసు, అలాగే మరి గాజులు, ఒక్కలు, ఆకులు ఇస్తారు కదండీ. తాంబూలం అంటారు కదా, అదనమాట. అదైతే పాప ఒక్కొక్కళ్ళకి మరి ఇస్తుంది. వాళ్ళైతే మరి ఒక్కొక్కళ్ళుగా వచ్చి అయితే తీసుకుంటున్నారు. ఫస్ట్ మాత్రం అత్తయ్యకే ఇచ్చిందండోయ్. పాప కోసమైతే ఎవరికి నచ్చిన పిండి వంటలు, అలాగే స్వీట్స్, ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు కదండీ. అవి మరి కొద్దిగా అయితే మరి అక్కడికొచ్చిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేశారు. పాపకైతే మరి పుట్టింటి నుంచి చలిమిడి ఇంకా స్వీట్స్ అవి తీసుకొచ్చారండి. అవి అత్తవారింటి దగ్గర ఇచ్చేసి శ్రీమంతం జరిపించి, అలాగే మరి పాపను కూడా ఆ రోజే తీసుకెళ్ళిపోతాము మేమైతే. శ్రీమంతం జరిపించిన రోజునే పాపని ఇంటికి తీసుకెళ్ళిపోతారు, పుట్టింటికి, పురుటికి. ఇంకా మరి ఉన్న ఊరేనండి పాపది. అమ్మగారిది ఉన్న ఊరే, అత్తవారిది ఉన్న ఊరే. ఇది అత్తవారి ఇల్లు, వీధి చివరే మరి పాప వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇక అందుకనే ఆటోలు ఇవి ఎందుకులే అనేసి వాళ్ళ మేనమామండి బండి ఎక్కించుకుని అయితే మరి దాన్ని సేఫ్గా తీసుకెళ్ళి ఇంటికి వదిలేస్తారు. మరి పాప ఒక్కతే వెళ్తుంది కదండి, కూడా పెద్దవాళ్ళు ఎవరొకళ్ళు వెళ్ళాలన్నారు కాబట్టి మా అత్తయ్య ఉన్నారు. ఇక ఆవిడ కూడా వేరే బండి మీద అయితే వెళ్తున్నారు. ఆవిడ వెనకాలే మరి నేను కూడా వెళ్ళిపోతున్నాను. మేమైతే పాపను తీసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి. పాపని తీసుకొచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా మరి నడుచుకుంటూ అలా వచ్చేస్తున్నారు. దగ్గరే కదండి, ఈ వీధి చివరే మరి పాప వాళ్ళ అత్తవారి ఇల్లు ఉంటుంది కాబట్టి నడిచే వచ్చేస్తున్నారు చుట్టాలందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా మరి కబుర్లు చెప్పుకుంటూ. మేమైతే ముందే వచ్చేసాము. ఇంకా మరి మిగిలిన వాళ్ళు వస్తూ ఉన్నారు. పాపనైతే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి అదే మంచి చెడ్డ కాసేపు అయితే మాట్లాడుకున్నాము. వీడియో తీసుకుని అయితే మరి 2 వారాల పైనే అవుతుందండి. పోస్ట్ చేయడానికి అయితే నాకు అవ్వలేదు, అందుకనే నేను వీడియో అయితే పెట్టలేకపోయాను. మరి మీకు గుడ్ న్యూస్ చెప్పమంటారా? కోడలికైతే మరి రీసెంట్గా డెలివరీ అయిందండి. పండంటి మగబిడ్డకైతే జన్మనిచ్చింది, బాబు పుట్టాడు. వాళ్ళకి హ్యాపీ కదా. మరి మా విలేజ్లో ఉండేవాళ్ళము ఇలానే చేసుకుంటామండి శ్రీమంతం వేడుకను. మరి గాజుల అలంకరణ, అక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరి సంతోషం, నవ్వులు, చల్లని చూపులు, చల్లని చేతులతో ఇచ్చే బ్లెస్సింగ్స్ అవే మాకు చాలా అనుకుంటామండి. అంతకు మించిన ఆనందం ఏముంటుందండి. అవుననుకుంటే ప్లీజ్ మీ చల్లని చేతులతో మరి ఒక లైక్ ఇచ్చేస్తారా? అలాగే మరి నా ఛానల్ని మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.